ఇంకా 10న ఓయూకు వస్తా, వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం. మా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ అన్న నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా నీకు దమ్ము ఉంటే ఓయూలో అడుగు పెట్టు, ఒక పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ఉండు, నువ్వు బతుకుంటే నువ్వు గ్రేట్ అయిపోయి. ఇంకా నీ అంత మొగోడు లేడని చెప్తా నేను ఈ రాష్ట్రంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్ల కోసం ఎంత వేసాం, 40,000 ఉద్యోగాలు ఇస్తా, మీరు ఎన్నికలకు దూరంగా ఉండ్రి, లైబ్రరీలకు దగ్గరగా ఉండ్రి, నేను మీ కాడికే వస్తా అంటారా, మీ కాలు ముళ్ళు గుచ్చుకుంటే పండితోని వీక్తా అని పద్ధతి మాట చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే రేపు ఆ నిరుద్యోగులు ఆవేశం మీద ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేశారని చెప్పేసి వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డికి భయమై ఇవన్నీ కథ అల్లుతాడు. ఇంకా ఇంకేం రాసిరా, చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే కొత్తవి కూడా నిర్మించాలట. ప్రొఫెసర్లు స్టూడెంట్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి, ఈ నెలాఖరికల్లా మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి. సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశం ఇచ్చింది. సమీక్ష పెట్టింది నిన్న అన్న. ఓయూ ఉస్మానియాలో డెవలప్మెంట్స్ చేస్తారట. మీ అన్న కదా, డెవలప్మెంట్స్ చూసి పరితపించిపోయి ఈ రాష్ట్రంలో ఏం చెప్తాండ్రా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం అని చెప్పేసి రేపు స్థానిక ఎన్నికల్లో మీరు ఓటేరి, మీ ఓటు కోసం నేను ఏమైనా చేస్తా, ఇక వంగవాడి పొరుదాలను పెడతా, నాకు ఓటు కావాలి. ఇక ఓడ మీద ఉన్నంతసేపు ఓడ వల్ల అన్న. ఇప్పుడు బీసీలు గుర్తుకొస్తారు, నిరుద్యోగులు గుర్తొస్తారు, రైతులు గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు. ఓడ దిగినాక పోవడం వల్ల అన్న, నన్ను కోసుక తిన్నా లేవు పైసలు, నన్ను చంపుతారా, ఏం చేస్తారా మీరు, కోసుకో తింటారా, నా కాడ పైసలు లేవు, నన్ను కోసుక తిన్నా కూడా రావు, ఏంది నీ బాధ ఏందని రేవంత్ అన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోలేదు. ఇంకా ఇంతవరకు అయితే అన్నగారిది. ఈ అన్న అంటే ఎలుగబెడుతుందంట, ఈ ఎలుగబెట్టేదానికి చూడలేకట సోనియా గాంధీ అంట ప్రశంసల వర్షం కురిపిస్తుందంట, అని పడుతుంట వర్షం ప్రశంసలతోని. చూడరా, తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమిట్ కీలక పాత్ర, రేవంత్ రెడ్డి రైజింగ్ గ్లోబల్ సమిట్ రేపు 8-9 తారీఖు నాడు కీలక పాత్రట. ఇది 2,80,000 కోట్ల అప్పు చేసుట్లా ఒక్క పథకం కూడా ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధి ఫుల్ అయిందట. సీఎం రేవంత్ అభినందనలు సోనియా, ఇది ఏడ బయటకు రాలేదు, లేక కూడా రాలేదు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామీ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యం ఇది ఒక మైల్ రాయి. తప్పుతుంది రాయిలో. ఎవడరా మీరు పేపర్ రాసినడానికి, పనికి మాలినోడా పనికొచ్చేటోడా? ఇలా మన్ను కాదురా తిక్క, మీరు ఒకటి రాయకురియా నచ్చత పోతుంది. $3 ట్రిలియన్ రా, $1 ట్రిలియన్ ఏంటరా, $3 ట్రిలియన్ ఎకనామీగా మా అన్న రేవంత్ రెడ్డి అప్పులలో మారుస్తాడు, రైజింగ్ అభివృద్ధిలో మార్చాడు. 2047 విజను 2,80,000 కోట్లు తెచ్చింది. ఇప్పటికీ 2047 దాకా అన్నే ముఖ్యమంత్రి అన్న దాన్ని $3 ట్రిలియన్ అప్పుల చరిత్రగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు రా. ఎవరా మీరు తప్పు రాస్తారు, మీరు 1 ట్రిలియన్ అంటే 3, 1కి 2, 3 ఉన్నాయి ఆయన అమ్మాయి. ఇట్లా పెట్టకురి, తప్పురా బాబు, మా అన్న ఫీల్ అవుతాడు. నేను అన్నకు తప్పుని ముందే అమ్మ అంతులేని ప్రేమ మాది. ఇంకా చూడండి, 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుందని ప్రశంసించింది. రేరు కూరు ఫోరు ఏందా దాని పేరు అదేనా, రేరు క్యూరు ఇంకేందో 6 రర్రు ఏం రర్రు అది గమ్మత్ అనేది పేరే గమ్మతుంది. ఇరు మాత్రం కామన్, 6 మాత్రం కామన్ లాస్ట్ కి. రేరు 6 క్యూరు Q6 ఇంకేందో రెర్రు అంట. అదంటే ఫుల్ బాగుందంట. 3 అంచెల వ్యూహం అంట, త్రిముఖ వ్యూహం. రేవంత్ అన్న త్రిముఖ వ్యూహం వేసిండు. మరి అలా సోనియా గాంధీ పొగిడిందే పాపం. అదొక ముచ్చట. ఇక అది పక్కన పెడితే ఇంకేమనుందా, ఇది చూడరు. అయినోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటాడ, కయ్యం పెట్టుకుంటారా. సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు, ఒకరిపై ఒకరు బరిలోకి దిగిన అన్నదమ్ములు, యారాన్లు, మామ అల్లుళ్ళు పోటాపోటీగా నామినేషన్లు, విత్డ్రాల కోసం ఒత్తిళ్లు, గొడవలు, విమర్శలు, మనస్తాపాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఓపెన్ సీక్రెట్ ఉన్నది కూడా.
నిజంగా గ్రామ పంచాయతీలలో ఇది పెద్దగా నడుస్తాను. తన్నుక దస్తురు నాయన, పచ్చి చెప్పాలంటే తన్నుక దస్తురు. ఎక్కడి పరిచయం రా, ఎక్కడి కయ్యాలి అని జనం ఆగమవుతారు. ఇగో వాడు ఒక్కడు సర్పంచ్ అవుతానికి ఆ కుటుంబంలో ఇంకో నిలబడతాడు. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళి నిన్నోడు బలపడితే వాడు ఇంకో కాంగ్రెస్కి వెళ్ళి బలపడతాడు అదే ఇంట్లోకి వెళ్ళి, మరి అదే ఇంట్లోకి వెళ్ళి ఇంకోటి బీజేపీకి వెళ్ళి బలపడతాడు. ఇదంతా కయ్యాల కొట్లాడ పెడతారు గ్రామ పంచాయతీలలో. ఈ గ్రామాలలో ఉన్న రాజకీయాలకు కుటుంబాలు ఆగమవుతున్నాయి, కుటుంబ వ్యవస్థ ఆగమవుతుంది. సీరియస్గా ఎన్నికలు అనేది సర్వసాధారణం వస్తుంటాయి పోతుంటాయి, కానీ కుటుంబ విలువలను దూరం చేసుకోకరి, కుటుంబాలను దూరం చేసుకోకరి. దయచేసి కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మరి కలిసి ఉండి రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కోసం భయపడి మీరు ప్రాణాలకు పనంగా పెట్టి ఇట్లా ఓట్ల ఇగో ఇటుపక్క కోడు అటుపక్క కోడు గుంజుకొని ఈయన పైసలు అయిపోతే ఆయన పైన అయిపోతే అందరి పైలు అయిపోతాయి, తర్వాత ఆత్మహత్య చేసుకునే కనుక్కుంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరగలేదా, పెండింగ్ బిల్లులు రాక? సో అలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎందుకంటే మా అన్నకాడ పైసలు లేవు. మీరు సర్పంచ్లు అయినా పొలిసేది కూడా ఏం లేదు, ఎందుకంటే మా అన్నకాడ పైసలు లేవు నిధులు. సో అందుకే సైలెంట్గా ఉండి ప్రశాంతంగా నిమ్మలంగా తిరిగి అనుకున్నాను, అది బెస్ట్ ఆప్షన్ నేను చెప్పదలుచుకుని. 5 రోజులు అంట ఫుల్ కిక్ అంట. ఇది ఆడనేమో ఏమని రాసిండాడ, గ్రామ పంచాయతీలో అన్నదమ్ములు కొట్టుకొస్తారు, యారాములు అందరు కొట్టుకుంటారు, నిలబడతారని రాసిగా. గ్రామ పంచాయతీ ఎన్నికల వల్ల రేవంత్ అన్న ఏం చెప్పిండు, రైతులు తాగుబోతున్న ఆ కొడుకులని మన ధనసరి సీతక్క గారు అవమానించారు. తాగుబోతున్న ఆ కొడుకుల ఓట్లు రేపు అడగొద్దు. ఇంకో విషయం పక్కన పెడితే, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు, తాగుబోతోనికి ఓటేయకురని చెప్పిండు, తాగేటోనికి ఓటేయరని చెప్పిండు. తాగుబోతుల పైసల మీద ప్రభుత్వాన్ని నడిపే పనికి మాలలో చెప్పిన డైలాగ్ కు పనికొచ్చే ముచ్చట వచ్చింది. దీన్ని చూసుకోరు, ఇంకా మన మంచిగా ఉంటుంది, సెట్ అవుతుంది. 5 రోజులు అవుతుంది, ఫుల్ కిక్కున్నాడ. డిసెంబర్ 1 నుంచి 5 వరకు, 1 నుంచి 5 వరకే ఈ 4-5 రోజులే 940 కోట్ల లిక్కర్ సేల్స్ అయినాయి. సూపర్ సూపర్ అని. దీంట్లో తప్పే ఉందా? ఫుల్ మందు వేయింది తప్ప, బరాబర్ పోవచ్చు, తప్పే ఉంది. ఇక ఇటు పంచాయతీ ఎన్నికలు, అటు జోరుగా స్టాక్ కొనుగోలట. ఇక గ్రామాల్లో చుక్క ముక్కతో మస్తు దావతులు అవుతున్నాయి. భారీగా ఆర్డర్ పెడుతున్న కొత్త వైన్ షాపులు. ఇక బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము వైపే మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే మా బీర్లు పోతే 10 దావతలు ఆడు, ఇక మందు పోతే కోటర్తో బయటపడతాడు. సో కోటర్ మంద హ్యాపీ వాడు తావాలి, ఇంటికి పిల్లల్ని కొట్టాలి, ఇల్లు మొత్తం నాశనం కావాలి. వాడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెట్టే సర్పంచ్ అభ్యర్థికి ఓటేయాలి, అంతే వాడు టార్గెట్ కాదు. ఇక రేవంత్ రెడ్డి తాగుబోతునికి ఓటేగిరి, పసలు పెడతానికి ఓటేగిరి, అభివృద్ధి చేయడానికి ఓటేగిరి, ఇప్పుడు ఏముండవు. ఎంత పంచుతాడు, ఎంత తాపుతాడు అనే దాని మీద ఓటు పడుతుంది. ఇంతమంది తాపి కన్నబాలు పెట్టి 1000 కోట్లు సంపాదించి ఈ పైసలన్నీ అంటే ఇప్పుడు ఈ లెక్కన 940 కోట్లు అంటారుగా, ఊరికో 10 లక్షలు వేసుకోరు. ఇప్పుడు ఖర్చు అయింది, ఇప్పటికే 12,000 ఊర్లు కదా, ఊరికో 10 లక్షలు ఖర్చు అయింది. ఇంకా మనకి తాగుతారు, ఇంకా చాలా ఉంది. ఇలా ఇంకా 6 తారీఖే, ఈ 5 రోజులు అవుతుంది. డిసెంబర్ 1 నుంచి 5, ఇంకా 17 తారీఖు దాకా లెక్క. ఓ 3-4 వేల కోట్ల ఆదాయం వస్తుంది రేవంత్ రెడ్డికి. టెండర్లకు పిలిస్తే ఎంత ఆదాయం వచ్చిందో మళ్ళీ అంత ఆదాయం వస్తుంది. ఈ బీవరేజెస్ కంపెనీస్ ఏమన్నా మీరు తయారు చేయలేమురా, మిమ్మల్ని చంపకూరి, మీరు తయారు చేయలేకపోతున్నాము అని చెప్పేసి బతిమాడుతున్నాయి. తయారు చేయని స్పిరిట్ కలుపురు, తయారయ్యి సావాలరా జనాలు. అలా పిల్లల్ని కొట్టాలి, సావాలి, వాళ్ళు కిడ్నీలు ఖరాబ్ చేసుకోవాలి, రోగాల పాలు కావాలి, ఏమన్నా కావాలి, వాళ్ళ ఓటు కావాలి మాకు అంతే. వాని ఒక్క ఓటు కోసం వాని సంఘ కూడా అంత కావాలంటే అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తాను. ఏ మాత్రం దీంట్లో తిడలేదు. దావత్ అయితే ఫుల్ అవుతుందంట, మరి 940 కోట్లు అంట ఉన్న. అదే మీ ఊళ్ళో దావత్, ఏ ఊళ్ళో పోయినా ఉంది. ఈ ఊరు ఆవురు అనేది ఏ ఊళ్ళో పోయినా దావత్ అయితే దండి ఉన్నాయి, ఫుల్ తాగుతారు జనాలు. జనం తాగి సావాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు కావాలి అంతే.